పశ్చిమాసియా పరిణామాలపై భారత్ తటస్థ వైఖరి అవలంబించింది. ఇటు ఇజ్రాయెల్, అటు ఇరాన్ ఏ ఒక్క దేశానికి అనుకూలంగా భారత్ వ్యవహరించడం లేదు. అంతేకాదు యుద్ధాలతో విభేదాలు పరిష్కారం కావని స్పష్టం చేస్తుంది. చర్చలతోటే సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయా దేశాలకు భారత్ సూచించింది. ఇదిలా ఉంటే రెండు దేశాలతోటూ భారత్కు స్నేహ సంబంధాలున్న విషయం తెలుస్తుంది. పశ్చిమాసియా పరిణామాలపై భారత్ తన వైఖరిని స్పష్టం చేసింది. ఒక మాటలో చెప్పాలంటే తటస్థ వైఖరిని అవలంబిస్తోంది. అంతేకాదు యుద్ధాల వల్ల సమస్యలు పరిష్కారం కావని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధాలు చేస్తున్న ఆయా దేశాలకు సూచించిన సంగతి కూడా తెలిసిందే. అయితే చాలా మందికి భారత్ వైఖరి అర్థం కాలేదు. అయితే 6 గల్ఫ్ దేశాలపై ఇరాన్ చేసిన ప్రతి దాడులను భారత్ ఖండించిన మాట వాస్తవమే. అయితే ఇరాన్ ప్రతి దాడులను మాత్రమే భారత్ ఖండించిందని, అసలు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడులకు భారత్ ఖండించలేదన్న విమర్శలు కొన్ని వర్గాల నుంచి వచ్చింది. అయితే ఈ విమర్శల్లో వాస్తవం లేదు. అంతర్జాతీయ వ్యవహారాలలో భారత్ మొదటి నుంచి శాంతి మంత్రం పఠిస్తోంది. 21వ శతాబ్దంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ యుద్ధాలకు తావుండకూడదనేది భారత్ నిశ్చిత అభిప్రాయం. కాగా పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల మధ్య విభేదాలు రావడం సహజమని ఆయన అన్నారు. అయితే సదరు విభేదాల పరిష్కారానికి శాంతి చర్చలే ఉత్తమమని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం వెతుక్కోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు పశ్చిమాసియా పరిణామాల పట్ల యావత్ ప్రపంచం ఆందోళన చెందుతుందని ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలో విభేదాల పరిష్కారానికి వెంటనే శాంతియుత చర్చలు ప్రారంభించాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ప్రజాస్వామ్య యుగంలో యుద్ధాలకు తావుండకూడదన్నారు. అంతేకాదు యుద్ధాల కారణంగా సమస్యలు పరిష్కారమైన ఘటనలు చరిత్రలో ఎక్కడా లేవని ప్రధాని నరేంద్ర మోదీ కుండబద్దలు కొట్టారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు కారణంగా భావిస్తున్న ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు భారత్కు బయటి దేశాలు కావు. రెండు మొదటి నుంచి భారత్కు సన్నిహిత దేశాలే. ఇరాన్తో భారత్కు కొన్ని శతాబ్దాల అనుభవం ఉంది. అంతేకాదు ఇరాన్లోని చాబహార్ పోర్టుతో భారత్కున్న అనుబంధం సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. కాగా చాబహార్ పోర్టుకు ఒక ప్రత్యేకత ఉంది. మధ్య ఆసియాలోని అనేక దేశాలతో వాణిజ్యం జరుపుకోవడానికి భారత్కు సదరు చాబహార్ పోర్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇజ్రాయెల్తో కూడా భారత్కు సన్నిహిత సంబంధాలున్నాయి. అంతేకాదు భారత్కు నమ్మకమైన మిత్రదేశంగా ఇజ్రాయెల్కు పేరుంది. అలాగే ఇటీవల ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్లో అధికారిక పర్యటన కూడా చేశారు. ఈ సందర్భంగా భారత్, ఇజ్రాయెల్ మధ్య రక్షణ రంగానికి సంబంధించి కొన్ని కీలక ఒప్పందాలు కూడా కుదిరాయి. ఇప్పుడే కాదు, కొన్నేళ్ల కిందట రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర దాడులు జరిగినప్పుడు కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది. వాస్తవానికి భారత్కు రష్యా మిత్రదేశం. దాదాపు 70 సంవత్సరాల నుంచి భారత్, రష్యా మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ రష్యా, యుక్రెయిన్ వ్యవహారంలో భారత్ ఏనాడు తలదూర్చలేదు. రష్యా, యుక్రెయిన్లు సంప్రదింపులు జరిపి విభేదాలకు స్వస్తి పలకాలని భారత్ సూచించింది. ఇక్కడ మరో విషయం కూడా ప్రస్తావించక తప్పదు. రష్యా, యుక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా భారత్ తన తటస్థ వైఖరికి కట్టుబడి ఉంది. ఇందులో భాగంగా రష్యాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అయితే నరేంద్ర మోదీ పర్యటన భారత్, రష్యా దేశాల మైత్రికి మాత్రమే పరిమితమైంది. ఎక్కడ యుక్రెయిన్పై దాడుల విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించలేదు. అంతేకాదు ఒక దశలో యుక్రెయిన్లోనూ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. యుక్రెయిన్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెలెన్స్కీకి కూడా శాంతియుత చర్చల ద్వారానే యుద్ధం పరిష్కారం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మొత్తం మీద భారత్ తటస్థ వైఖరికి అంతర్జాతీయ పరిశీలకులు జేజేలు పలుకుతున్నారు.